మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పెద్దలంతా కూడా అడ్డపడతా ఉన్నారు. ఎందుకంటే జిల్లా కర్నూలు జిల్లాలో ఉండాలా, మేమే అక్కడ అంత పెత్తనాలు చెలాయించాలా, మేము జిల్లా ఇచ్చే పరిస్థితి లేదు అన్న రీతిలో ఈరోజు వాళ్ళ మనోభావాలు కనపడతా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇంత దారుణంగా ఈరోజు స్పందన లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాయంటే మళ్ళీ ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్రజలేమనుకున్నా అంటే కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో విధాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అవుతుందని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఏం అభివృద్ధి అనేది 20 ఏళ్ళలో అభివృద్ధి కాలే. ఎక్కడ కూడా ఏది కూడా ఆయన చేసిండే కార్యక్రమం ఒకటైనా చెప్పుకోలేక లేదు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాతనే ఏదైనా మన ఆధునిక డెవలప్మెంట్ అయిందంటే అది మా వాళ్ళ ద్వారానే అయింది, జగన్మోహన్ రెడ్డి ద్వారా అయింది. ఏదున్నా మీ ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా అయినారు కాబట్టి నా బాధ్యతగా నేను కూడా మన ఆధునిక డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను కూడా అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంట సార్ మాకు కూడా జిల్లా ఇవ్వండి అని చెప్పేసి. అంటే నేను జిల్లా ఎక్కువ అంటే ఇప్పుడు నంద్యాల అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నామో ఇంకా వేరే విధంగా ఏమి ఆలోచించలేదు. ఎక్కడ కూడా మనము జిల్లాలు ఇవ్వలేదు. నంద్యాల ఇట్లా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అది కూడా చేస్తా అని చెప్పిన పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా ఉంది సార్, మాకు ఏదైనా ఒకటి గుర్తుండాలని చెప్పిన తర్వాత మన మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడాలని చెప్పేసి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలని చెప్పేసి. ఏదున్నా కూడా ఇక్కడి నుంచి కర్నూలు పోవాలంటే దాదాపుగా 2 అవర్స్ పడతా ఉంది కాబట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కాబట్టి ఏదున్నా పేద ప్రజలు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఏదున్నా మెడికల్ కాలేజ్ ఇస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేసామైనా న్యాయం చేసామని అవుతామని చెప్పేసి కూడా ఆలోచించి జగన్మోహన్ గారు చేసే పరిస్థితులు ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి గుర్తుండే పని చేయాలి కదా. వాళ్ళ ప్రజలంతా జిల్లా కావాలని అంటున్నారు. ఈ నియోజకవర్గాలంతా కూడా జిల్లా కావాలంటే ఎక్కడైనా స్పందన ఉందే, దాని గురించే ఊసేయలేదు. కార్పొరేషన్ ఇస్తామంటారు అంటే కార్పొరేషన్ తెచ్చుకొని మళ్ళీ నెత్తి మీద బరువు పెట్టుకొని మనకి మళ్ళీ పన్నుల రూపంలో బాగా బాధపేస్తామని చెప్పేసి ఆలోచన. ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే కూడా కార్పొరేషన్ అవుతుంది. జిల్లా అయిందంటే ఆటోమేటిక్ కార్పొరేషన్ అవుతుంది, ప్రాబ్లమే లే. మళ్ళీ ఈ విధంగా ఆయన మాటల్లో చూస్తామంటే ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి మనకు కనబడింది. ఆల్రెడీ చెప్పే పనేం లే. ఏదున్నా కూడా మా తరఫున కూడా ఈ 5 నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా విరాట్ కూర్చొని మేము కూడా జిల్లా కావాలని చెప్పేసి పోరాటం చేసే పరిస్థితి ఉంది. ఇదంతా తెలుసు. ఏదున్నా కూడా ప్రజల మనోభావాలని ఆలోచన చేసే పరిస్థితిలో ఈ కుటుంబ ప్రభుత్వం లేదు కాబట్టి ఈ పొద్దుైనా చెప్తా ఉన్నాము. భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసి కానీ మన ఈ జిల్లా సాధిస్తామని మీ మనసులో ఉన్న మాటని మేము తీర్చేదానికి మేము కృషి చేస్తామని కూడా చెప్పడం ఈరోజు ఆదోని జిల్లా కోసం సెంచరీ 100 డేస్ అయిపోయింది. ఇంతవరకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మన 5 తాలూకాలో ఆదోని, ఆలూరు, మంత్రాలయము, ఎమ్మిగనూరు, పత్తికొండ 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు సీమ కుట్టినట్లేదు. అంటే వాళ్లకు జిల్లా అవసరం లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు జగన్ గారు వచ్చిన తర్వాత తప్పకుండా ఇస్తామని చెప్పడం చెప్తుంది. ఒకటే రేపు ఎవరు వస్తారో తెలియదు కానీ 2029లో ఇప్పుడే జగన్ గారు ఒక రెజల్యూషన్ పాస్ చేయమని తప్పకుండా ఆదోని జిల్లా చేస్తారు వచ్చిన తర్వాత అని చెప్పి వచ్చిన వాళ్ళంతా చెప్తారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తప్పకుండా జిల్లా అయ్యేంత వరకు ఆదోని విడిచిపెట్టే క్వశ్చన్ లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇవి వచ్చినా ఎవరు ఈరోజు మీరు ఆలోచించండి. విద్యార్థి సంఘాలైతేనే, మహిళలైతేనే ప్రతి ఒక్కరు ఈరోజు ఆదోని జిల్లా కోసము రైతులు, రైతు సోదరులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ జిల్లా కోసం పోరాడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీరు విజయం ముఖ్యమంత్రి అంటారు. మళ్ళీ మీకు తెలియదా ఇది ఆదోని 100 రోజులు నిరాహార తీసుకొచ్చుంటే మీరు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ
తప్పకుండా ప్రజలు తిరగబడతారు. మీరు మళ్ళీ 2019 ఏ పరిస్థితుల్లో అదే పరిస్థితికి వస్తారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా. మీరు విజయ్ ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటించండి. మీకు జీవితాంతం ఆదోని 5 నియోజకవర్గాలైనటువంటి నాయకులంతా ప్రజలు ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరుకుంటారని చెప్పి సభముఖంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆదోని.